హాయ్ అండి. ఈరోజు శ్రీశైలంకి అయితే వచ్చాం దర్శనం కోసం. ఇదిగోండి, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో పెద్ద విగ్రహాలు వస్తాయండి. శివుడిది, అమ్మవారిది. ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ స్టార్టింగ్ టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ దాటుకున్నాక ఈ విగ్రహాలు ఉంటాయి. క్రౌడ్ అయితే పెద్దగా లేదండి, కొంచెం ఫ్రీగానే ఉంది. త్వరగా కూడా దర్శనం అయిపోతుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇదిగోండి, శివలింగం చూడండి, పెద్ద శివలింగం, దానికి ఆపోజిట్లో నంది. చాలా బాగుంటుంది చూడడానికి ప్లేస్ అయితే. ఇది టెంపుల్ బయట టెంకాయ కొట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది, ఇక్కడ టెంకాయ కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఎదురుగా కనిపిస్తుంది గోపురం. దానికి ఎంట్రీ అయితే అటువైపు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి లోపలికి. అన్ని దర్శనాలు అక్కడి నుంచే. మ్యాక్సిమం టెంకాయ కొట్టాలనుకున్న వాళ్ళు ఇక్కడే టెంకాయ కొట్టి వెళ్ళిపోతారు. ఇది టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది విగ్రహం, కాలభైరవ స్వామిది. చాలా బాగుంటుందండి. గోపురాన్ని చూడండి ఒకసారి. మనం లోపల నుంచి తీయడానికి అవకాశం ఉండదు అసలు, అటువైపు నుంచి ఎంట్రీయే ఉండదు. అందుకోసం ఏంటంటే బయట నుంచే తీశాను. ఇది పక్కన ఆశ్రమం అనుకుంటాను. ఎందుకంటే లాంగ్ షాట్లో చూడండి ఒకసారి. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ మాడవిధులు లాంటివి. అక్కడ ఎవరికి ఎంట్రీ ఉండదులేండి. మ్యాక్సిమం కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు, వస్తుంటారు అంతే. జ్యోతిర్లింగాల్లో ఎంతో విశిష్టమైనది శ్రీశైల పుణ్యక్షేత్రం అండి. మనం అన్నీ చూడకపోవచ్చు, మనకి పాసిబిలిటీ అనేది శ్రీశైలం అయితే చాలా దగ్గర. ఇక్కడ గ్రామ దేవత అండి శ్రీశైలంకి సంబంధించి, అంకాలమ్మ తల్లి అని టెంపుల్ బయటే ఉంటుంది. ఇక్కడ ఈ శ్రీశైల గ్రామానికి సంబంధించి గ్రామ దేవత అనమాట ఈవిడ. టెంపుల్ ఆపోజిట్లోనే ఈ టెంపుల్ కూడా ఉంటుంది. ఇది వచ్చి ఛత్రపతి శివాజీ మ్యూజియం అండి. లోపల అలో లేదు, అందుకని బయట నుంచి షూట్ చేస్తున్నాను చూడండి. లోపల మ్యూజియం, ఆయన విశిష్టత గురించి ఏదో బుక్స్, కొన్ని ఆర్ట్స్ ఉంటాయి. వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కట్టించుకున్నదండి ఇది. ఛత్రపతి శివాజీ మ్యూజియం అంటారు దీన్ని. ఇదిగోండి బయట నుంచి చూడండి, వ్యూ చాలా బాగుంటుంది. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్గా వస్తుంది. ఇవన్నీ ఇక్కడ మన స్ట్రీట్ ఫుడ్ అండి. సింపుల్గా వెహికల్లో తీసుకొచ్చేసి ఇక్కడ తినేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ బడ్జెట్ పెట్టుకోకుండా సింపుల్గా తినడానికి సరిపోతుంది. అవకాశం ఉన్నంతవరకు విజిట్ చేయండి. శ్రీశైలం అంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాబట్టి ఓం నమః శివాయ మనసులో తలుచుకొని కోరుకున్న కోరికలు తీరుతాయి. బాయ్ అండి.